చూడండి హిందువులారా, ముర్షిదాబాద్ జిల్లా రఘునాథ్గంజ్లో మొన్న మార్చి 27న జరిగిన ఈ ఘోరాన్ని చూస్తుంటే మనకు అసలు అర్థం కావట్లేదా? మన పరిస్థితి ఏంటి? వాళ్ళ రంజాన్ పండుగ వస్తే వాళ్ళ ఊరేగింపులు సాగుతుంటే మన హిందూ నాయకులు కేవలం ఓట్ల కోసం, చీఫ్ పాలిటిక్స్ కోసం హిందూతనాన్ని తాకట్టు పెట్టి మరీ వాళ్ళ పండుగలకు ఎక్కడలేని రెస్పెక్ట్ ఇస్తున్నారు. పైనుంచి పూలు జల్లి మరీ గౌరవిస్తున్నారు. మొన్నటికి మొన్న కల్తీ కోవా బన్ను అమ్ముతుంటే దాన్ని ప్రశ్నించినందుకు ఆ ముస్లిం వాడికి ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఒక నాయకుడు వాడిని ఇంటికి పిలిచి మరీ శాలువా కప్పి 10,000 డబ్బులిచ్చి సత్కరించే కానీ తిరిగి మనకు దక్కుతుందేంటి? మన రామనవమి శోభాయాత్రపై రాళ్ల వర్షమా? మన దేవుడు ఊరేగింపు మెకెంజీ పార్క్ దగ్గరికి రాగానే ముస్లిం వర్గం వారు డీజే సౌండ్ వద్దు అంటూ గొడవ మొదలుపెట్టి ఒక్కసారిగా ఇళ్లపై నుండి భక్తుల మీదకు రాళ్లు రువ్వడం ఏంటి? ఆ దాడిలో మన భక్తులు రక్తగాయాలతో రోడ్డు మీద పడిపోతుంటే అది చూసి ఆగ్రహించిన హిందూ వర్గం వారు కూడా వెంటనే ప్రతిఘటించారు. దాంతో అక్కడ వాహనాలు తగలబడ్డాయి, షాపులు ధ్వంసమయ్యాయి. మన నాయకులు ఓట్ల కోసం వాళ్ల మీద పూలు చల్లుతూ శాలువాలు కప్పుతూ గౌరవిస్తున్నా తిరిగి మన భక్తుల మీద ఇలాంటి దాడులు జరుగుతుంటే మనకు సిగ్గు లజ్జలేవా అనిపిస్తోంది కదా.